బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని పెద్ద కందుకూరు గ్రామంలో గల ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్ కంపెనీలో కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల ప్రచార సభ సిఐటియు వర్కింగ్ ప్రెసిడెంట్ కల్లూరి మల్లేశం అధ్యక్షతన జరిగింది. ఈ సభలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్ భూపాల్, హెచ్ఎంసి రాష్ట్ర నాయకులు గొల్లపల్లి శ్రీను, కర్రి సత్యనారాయణ, సంపత్, ఐఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు బచ్చిరెడ్డి, రాజిరెడ్డి, ఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు రేగుబాలు, నర్సయ్య పాల్గొని మాట్లాడారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని పెద్ద కందుకూరు గ్రామంలో గల ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ కంపెనీలో కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల ప్రచార సభ సిఐటియు వర్కింగ్ ప్రెసిడెంట్ కల్లూరి మల్లేశం అధ్యక్షతన జరిగింది. ఈ సభలో పాల్గొన్న సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్ భూపాల్, హెచ్ఎంఎస్ రాష్ట్ర నాయకులు గొల్లపల్లి శ్రీను, కర్రి సత్యనారాయణ, సంపత్, ఐఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు బచ్చిరెడ్డి, రాజిరెడ్డి, టీఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు రేగు బాలు, నర్సయ్య మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా కంపెనీలో జరిగిన గుర్తింపు ఎన్నికలలో బిఎంఎస్, టీఆర్ఎస్కేవి సంఘాలు గెలుపొంది కార్మిక వర్గానికి తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. కంపెనీలో పనిచేస్తూ మరణించిన కార్మిక కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందిన బిఎంఎస్ విధానాలను ఎండగడుతూ ఏర్పడిన టీఆర్ఎస్ కేవీ బిఎంఎస్లలో ముందుకు సాగుతూ కార్మిక వర్గానికి మరింత తీరని అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక కంపెనీలలో మెరుగైన వేతన ఒప్పందాలు చేసి కార్మికులకు మెరుగైన భవిష్యత్తును సిఐటియు అందించిన ఘనత అని తెలిపారు. కార్మిక చట్టాలపై అవగాహన కలిగి నిరంతరం కార్మికులకు మెరుగైన ఫలితాలు అందించామని వివరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు దాసరి పాండు, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి సుబ్బూరు సత్యనారాయణ, నాయకులు భీమగాని రాములు, హెచ్ఎంఎస్, ఐఎన్టీయూసీ, టీఏ, ఎన్టీయూసీ యూనియన్ నాయకులు, కార్మిక సోదర సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు. కార్మిక వర్గం తరఫున ఇక్కడ మహిళా సోదరీమణులు ఉన్నారు. వీళ్ళకి ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. నేను మహిళల పరిస్థితి నాయకుడిని, వాళ్ళకి ఎన్ని రకాల సౌకర్యాలు చేస్తానో నాకు తెలుసు. అందుకే ఇప్పుడు చెప్తే కాదు, మనకు అయితే ఒక గంటన్నర చెప్పాల్సి వస్తుంది మీకు చెప్పాలంటే. అందుకని ప్రతి కార్మికుడి పట్ల ఒక నిబద్ధత ఉంది సిఐటికి. ఏ సమస్య ఎలా పరిష్కరించాలి, ఏ కార్మికుడికి ఏ రూపంలో మనం ఎంతో సందర్భంలో చేయాలి. ఇక్కడ రిటైర్మెంట్ అవుతున్నారు చాలా మంది. ఇక్కడ రిటైర్మెంట్ వాళ్ళకి ఏంటి పరిస్థితి? నువ్వు ఏ రోజు రిటైర్మెంట్ అయితే ఆ రోజు రిటైర్మెంట్ లో నువ్వు బయటికి పో. మరి ఏమి ఇస్తున్నావు నాకు తెలియదు. ఇస్తున్నారు ఏమన్నా? ఏమి లేదు. 3,000 3,000 ఇస్తారట. 6,000 7,000 మాట్లాడుకునే 3,000 చేతిలో పెడుతున్నారట. మధ్యలో ఏమైపోయినాయి? మేమేం చేస్తాం తెలుసా? రిటైర్మెంట్ అయితే ఒక్కొక్క పరిశ్రమలో 3,000 గ్రాస్ పేమెంట్, ఒక్కొక్క పరిశ్రమలో 4,000 గ్రాస్ పేమెంట్, ఒక్కొక్క పరిశ్రమలో 6,000 గ్రాస్ పేమెంట్, కొన్ని పరిశ్రమల్లో బల్క్ గా 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ అని అగ్రిమెంట్ లో రాసి మరీ పంపిస్తాం. ఇది మన సిఐటి. నేను ఇది జనగిరాలో నిలబడినప్పుడు కూడా చెప్పాను నేను ఈ మాట. మీకు ఎక్కడ భూపాల మన లాస్ట్ టైం పోటీ చేసినప్పుడు కూడా చెప్పాను నేను, మీరు నష్టపోతున్నారు. ఎందుకని? మీరు అందరూ 30 ఏళ్ళు ఉన్నప్పుడు నేను రిటైర్మెంట్ బెనిఫిట్ గురించి మాట్లాడాలనుకున్నాను. తలకాయ లేదని చెప్పేసి మీకు అర్థమవుతుంది. కానీ మీరు ఆల్రెడీ రిటైర్మెంట్ లో దరిదాపుల్లో వెళ్ళిపోతారు కంపెనీ వచ్చి. ఇప్పుడు కదా రిటైర్మెంట్ మాట్లాడాల్సింది. మరి రిటైర్మెంట్ బెనిఫిట్ మరి ఖచ్చితంగా మాకు ఇవ్వండి అవకాశం. మరి మేమేంటో మీకు చూపిస్తాం. మేము అన్ని మాటలు చెప్పుకోపోయేమేముంది? రిటైర్మెంట్ అనేటువంటి బెనిఫిట్ ఇప్పుడు మన భూపాల్ గారు వచ్చాడు, ఎవరో కనకయ్య గారు చనిపోయాడు. మరి ఎక్కడి నుంచి మాట్లాడగలిగాం? ఎక్కడి నుంచి మాట్లాడగలిగామంటే సిఐటి యూనియన్లు ఉన్న దగ్గర ప్రమాదపరితంగా కార్మికుడు ఫ్యాటల్ యాక్సిడెంట్ లో కార్మికుడు చనిపోతే కంపెనీలో ఇదిగో ఇట్లా ఇప్పించినటువంటి చరిత్ర మాకు ఉంది. కాబట్టి ఆ చరిత్ర తీసుకొచ్చేసి ఇక్కడ మేము చెప్పగలిగాం. అందుకని మీ మేనేజ్మెంట్ చెప్తాం, అయ్యా ప్రీమియర్ ఎక్స్ప్లోజర్ చౌదరి గారు, ఇదిగో ఇట్లా ఉంటుంది వ్యవహారం, ఇదిగో మాతో ఇట్లా ఉంటుంది వ్యవహారం. మీ వ్యవహారం నడుపుకోవాలండి, ఈ పద్ధతిలో ఉండాలి. నువ్వు వ్యవహారం నడుపుకోవడం అంటే వాడికి వీటికి ఇట్లా పల్స్ గా డబ్బులు ఇస్తే మేము ఒప్పుకోం.